హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్కి రీతు వాళ్ళ మదర్ వచ్చేసారు. వచ్చి ఆమె ఏమేమి రీతుతో చెప్పారు అండ్ తనకి చాలా కోపం ఉంది రీతు మీద. తను ఎలా పనిష్ చేశారు అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్తో ఏమన్నారు, పవన్తో ఏం చెప్పారు, పవన్తో ఏమన్నా సీరియస్ అయ్యారా, లేకపోతే కళ్యాణ్కి ఏమన్నా చెప్పారా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయిన వెంటనే రీతు వాళ్ళ మదర్ పవన్ కళ్యాణ్ ఫ్రీజ్, తనుజ ఫ్రీజ్, ఈ టాస్క్లో ఫ్రీజ్ టాస్క్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తూ ఆల్రెడీ వాళ్ళు మిగిలిన బయట బిగ్ బాస్ వాళ్ళు చెప్పి పంపించుంటారు. సో అక్కడి నుంచి ఏమే ఇట్లా మానిటర్ చేస్తుంది. రీతు గుర్తుపట్టింది, అరే అమ్మ వచ్చేసింది అని. చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ ఫ్రీజ్, ఇమాన్యువల్ ఆల్సో ఫ్రీజ్ అని అంటే, ఆంటీ వచ్చేసారా ఎక్కడ ఆంటీ అని అంటున్నాడు. ఎవ్రీ వన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అని అందరూ అంటున్నారు. వాళ్ళ మదర్ అనగా రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ ఫాస్ట్ ఫార్వర్డ్ అని వెళ్తూ ఉన్నారు. అండ్ అంతలోకే స్టోర్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసారు. అండ్ అదే వేగంగా వచ్చి వాళ్ళ అమ్మని హత్తుకునేదానికి రీతు రాగా, ఆగు ఆగు, స్లో 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 అని చెప్తూ ఉంది రీతు వాళ్ళ మదర్. ఐ మిస్ యూ మమ్మీ అని చెప్తుంటే రీతు వాళ్ళ మదర్, నిన్ను కొట్టాలి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, అరే నాకు చపాతీ కర్రీ ఇవ్వరా, నీ మీద నాకు చాలా కోపం ఉంది, చపాతీ కర్ర తీసుకో కళ్యాణ్ అని అడగ్గా వీళ్ళందరూ రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ చాలా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు రీతు వాళ్ళ మదర్కి చాలా కోపం ఉంటుంది. ఇమాన్యువల్ కూడా కామెడీ పట్టిస్తున్నాడు, మమ్మీ ఆంటీ వస్తే చెప్తుండు నీ పని ఏంటి అని. అండ్ అట్లానే తనకి కోపం ఉన్నా కానీ చపాతీ కర్ర అడిగేళ్ళకి రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ చాలా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. రీతు ఏమో అమ్మ నువ్వు నన్ను కొడతావా అని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చపాతీ కర్ర తీసుకున్నా కానీ ఒక్కసారిగా రీతు వాళ్ళ అమ్మ రీతుని హగ్ చేసుకున్న విధానం కానీ ఎంత ఎమోషనల్ అంటే అది హార్ట్ టచింగ్ అంటే ఇంకా చెప్పబడలేదు. ఎందుకంటే ఏ మదర్కైనా తన కూతురు మీద కోపం ఉన్నా, కొడుకు మీద కోపం ఉన్నా 4 గోడల మధ్య చెప్తారు, కానీ కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఎవరు చెప్పరు. అది ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత కూతురు దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడాలి, ఏదన్నా చెప్పాలి, మాట్లాడాలని అనుకుంటారే కానీ ఇలా తనని కోప్పడాలి, ఇంతమంది ముందు తను కోప్పడి తన పనిష్మెంట్ ఇవ్వాలి, కొట్టాలి అని ఏ తల్లి అనుకోదు. అదేవిధంగా రీతు వాళ్ళ మదర్ కూడా ఎంత కోపం ఉన్నా కానీ రీతుని చూడంగానే అట్టే కరిగిపోయారు. అండ్ అందరితో చాలా కామెడీగా ఎంటర్టైన్ అయ్యారు. ఉండు ఇమాన్యువల్, నీకు బయట చెప్పి పంపించింది ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్లో చేసేదేంటి అంటే, నా మాట ఎక్కడ వింటుందా ఆంటీ, మీరు ఫోన్ మాట్లాడినంతసేపు కూడా నా దగ్గర ఉండలేదంటీ రీతు, ఎంతసేపటికి బయటే తిరుగుతూ ఉంది, నేనేం చేశాను ఆంటీ, మీరు చెప్పారు బాగానే చెప్పారు కానీ కుదరలేదా ఆంటీ అని చెప్తుంది. రీతు వాళ్ళ మదర్ పక్కకెళ్ళి కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి కదా, 15 మినిట్సే ఉన్నది కాబట్టి పక్కకెళ్ళి మాట్లాడుతుండగా, మమ్మీ నా మీద కోపం ఉందా, నా గేమ్ ఎలా ఉంది అని అడగగా, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు చిన్న, నాకు చాలా బాగా నచ్చింది, ఇంకొంచెం గట్టిగా ఆడాలి, నువ్వు మంచిగా ఆడితే నాకు చాలా హ్యాపీ, అన్నయ్య కూడా నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పాడు అని రీతు వాళ్ళ మదర్ చెప్పారు. అండ్ తనుజ కూడా బాగా ఆడుతుంది, నీకు తనుజ సపోర్ట్ చేసే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి, మొన్న నేను సేవ్ చేసే దాంట్లో కూడా తనుజ చెప్పిన పాయింట్స్ కానీ అన్నీ బాగా చెప్తుంది. అండ్ తనుజని పిలవ్వ అంటే తనుజని కూడా పిలిచి మాట్లాడుతుంది. అంటే నేనే చెప్తున్నానంటే ప్రతిదీ పనిష్మెంట్ ఇస్తున్నాను, తిడుతున్నాను, అన్నీ నేను చేసిన ఆంటీ అని తనుజ చెప్తుంది. అవునమ్మా చూస్తున్నాము మీరు గేమ్ ఎలా ఆడుతున్నారు అని అడగగా, మీరందరూ బాగా ఆడుతున్నారమ్మా అని చెప్తుంది.
ఆ తర్వాత ఇమాన్యువల్ని కూడా పిలిస్తే ఇమాన్యువల్ కూడా వచ్చాడు. ఆంటీ ఏం చెప్పాను, నువ్వేం చేసావు అని ఆమె అడగగా అని ఫన్నీ వేలో తీసుకొని, లేదా ఆంటీ గేమ్ ఎలా ఆడుతున్నాను, బయట ఎలా ఉందంటే మీరు అందరు చాలా చక్కగా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు, నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే మీరు ఇలానే మీ కోఆర్డినేషన్ కానీ, తనూజ కానీ, రీతు కానీ, ఇమాన్యువల్ ఈ ముగ్గురు ఇలానే ఉండి మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. మీ టాస్క్లు వచ్చేసరికి గట్టి ఫైట్ ఇవ్వండి. ఇంకో 4 వీక్సే కదా ఉండేది, గట్టిగా ఫైట్ చేసుకొని తన్నుకోండి అన్న విధంలో వాళ్ళ మమ్మీ సలహాలు సూచనలు ఇచ్చింది వీళ్ళ ముగ్గురికి. అండ్ మళ్ళీ కొంతసేపు అయిపోయిన తర్వాత రిమైనింగ్ హౌస్ మేట్స్తో అందరితో వచ్చింది, మాట్లాడింది. ఆమె కొన్ని ఫుడ్ తీసుకొని వచ్చింది, రిమైనింగ్ హౌస్ మేట్స్తో కూడా మాట్లాడుతూ ఉంది. మమ్మీ పవన్తో కూడా మాట్లాడి మమ్మీ అని రీతు అడగగా, హాయ్ పవన్, మమ్మీ వచ్చారు కదా, మాట్లాడింది కదా అని అనింది, సీరియస్గానే అనింది. తర్వాత ఓకే ఫైనల్గా మీ మమ్మీ వచ్చారు, నేను చూశాను మీ మమ్మీ రీతుని దగ్గర తీసుకునే విధానం కానీ అంతా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో గేమ్ బాగా ఆడండి అని చెప్తూ ఉనింది. రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరికీ చెప్పారు, మీరు గేమ్ చాలా బాగా ఆడండి, ఇంకొక 4 వీక్సే కదా, ఇచ్చి పడేసేయండి అనే విధంలో చెప్పారు. అండ్ ఫైనల్గా సాంగ్ పెట్టారు, మంచిగా సాంగ్కి డ్యాన్స్ వాళ్ళ మమ్మీకి రాకపోయినా రీతునే అట్టా ఇట్టా అని వాళ్ళ మమ్మీ చేత ఏపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ తను మాత్రం చాలా కామెడీగా అందరితో మంచిగా మాట్లాడింది. దివ్య కూడా చాలా బాగా మాట్లాడింది రీతు వాళ్ళ మదర్తో. సో రీతు వాళ్ళ మదర్కి రీతు మీద ఏ కోపం లేదు. ఎంత తల్లి ఎంత కోపం ఉన్నా మనసు కరిగిపోయి బిడ్డని హత్తుకు చేర్చుకొని ఓదార్చి ఎంతో ప్రేమ కన్నీరు మున్నీరైపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకొని, లేదమ్మా నువ్వేం తప్పు చేయట్లేదు, నువ్వు మంచిగా ఆడుతున్నావు, ఇంకొంచెం మంచిగా ఆడు, టఫ్ ఫైట్ ఇవ్వు అని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఆ కన్ఫ్యూజ్ కాకుండా సంచాలకుగా మంచిగా చెయ్యి అని రీతుకి సలహాలు ఇచ్చారు వాళ్ళ మమ్మీ. అండ్ అన్నయ్య కూడా నీకు ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు సంచాలకుగా తీసుకున్న టాస్క్ మంచిగా ఆడు, ఎవరి కోసం నీ ఆటని సాక్రిఫైస్ చేయబాకు అనే థాట్ ప్రాసెస్లోనే వాళ్ళ మమ్మీ హింట్స్ ఇచ్చారు. అండ్ తర్వాత పవన్ అడిగాడు, ఏంటి మీ మమ్మీ నా గురించి ఏమైనా చెప్పారని అడిగితే, లేదు నా గురించి చెప్పింది, నువ్వు గేమ్ బాగా ఆడు అని చెప్పారు, ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడేంత టైం లేదు, నా గురించి చెప్తున్నారు, కాకపోతే నువ్వు నీ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి అనే మాట చెప్పారు అని చెప్పింది పవన్ అడిగితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.